నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగనే కావాలనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే ఆయన బాగానే చేస్తున్నాడు. ఆరోగ్యశ్రీ అంటూ ప్రతి ఒక్కరికి జబ్బులు ఇప్పుడు మేము మధ్యతరగతి వాళ్ళం బాగలేదనుకో డబ్బు పెట్టి వైద్యం చేయించుకోలేం కదా. వైద్యపరంగా బాగానే చేస్తున్నాడు. పిల్లలకి విద్యా దీవెన ఇస్తున్నాడు. ఇప్పుడు మా బోటోళ్ళము కష్టపడి పనిచేస్తే మంచి మంచి కాలేజీలో పిల్లల్ని ఎటు చదివించుకోలేము. మేము పిల్లల్ని చదివించుకోవడానికి ఒక అవకాశం దొరికింది. విద్యా దీవెన వస్తుంది, పాపకు అమ్మఒడి వస్తుంది. మరి రైతులకి సాయం చేస్తున్నాడు. రైతులకు ఇది వేస్తున్నాడు కదా, రైతు భరోసా వేస్తున్నాడు. ఇట్లాంటివన్నీ ప్రతి పథకాలు మధ్యతరగతి వాళ్ళకి వర్తింపజేస్తున్నాడు. ఉచితంగా బియ్యం ఇప్పిస్తున్నాడు. ఇల్లు పేదలకు ఇల్లు ఇస్తున్నాడు. మాకంటూ ఒక ఇల్లు కూడా ఇచ్చాడు. కడుతున్నారు, స్లాబ్ అయిపోయింది, అది బాగు చేస్తున్నారు. మరి ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, భవిష్యత్తుని ఇచ్చినప్పుడు ఆయనే కావాలని కోరుకుంటాంగా. అంటే ఈ పథకాలు ఎందుకు పనికిరావు, ఈ పథకాలు పెట్టి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అని చెప్పి బాబు గారు అంటున్నారు. బాబు గారు ఏం చేశారు? నిరుద్యోగుల్ని ఏం చేశారు? ఇస్తామని చెప్పి బాబు హయాంలోకి వచ్చాక నిరుద్యోగులకి ఏమి ఉద్యోగాలు ఇవ్వలేదు. ప్లస్ దోచుకోవడం దాచుకోవడం అయిపోయింది. మూడు పంటలు పండే రైతులు భూములు లాక్కొని వేసాడు. రైతులు ఇవాళ అన్నదాతే అన్యాయం అయిపోతే పేదలకు అన్నం తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది? రాజధాని అంటే మనకు పేదలకి అసైన్ ల్యాండ్లు ఉన్నాయి కదా, అటు సైడ్ రాజధాని కట్టుకొని పేదలు పంటలు పండిస్తే ప్రపంచంలో అందరికీ అన్నదానం దొరికిందిగా. అట్లాంటి వాటిల్లో రాజధానిని పెట్టి పేద తరగతి వాళ్ళ భూములు లాక్కొని ఇచ్చేసి అట్లాంటి నిరుద్యోగ బుద్ధి లేకుండా చేశాడు. కుంకుమ పసుపు అని డబ్బులు ఇచ్చాడు. అయ్యో పేదల ప్రజలకి చదువు అనుకోవచ్చుగా. ఇప్పుడు ఆయన మనవాడైతే ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు. మరి మా బోటి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ మీడియం పెట్టినా కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఇంకా అట్లాంటి బాబు కావాలా, జగనే కావాలనుకుంటాం. ఎందుకు అసలు జగన్ గారు అంటే అంత అభిమానం అంటే మంచి పని చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ఎట్లయితే చేశాడో ఫస్ట్ ఇంతమంది గుండెల్లో ఆయన నిలిచాడంటే ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు, అంబులెన్స్లు ఇచ్చాడు, ప్రతి ఒక్కటి చేశాడు. ఎగ్జాంపుల్ మా నాన్నకి కరెంట్ షాక్ కొడితే సర్జరీ జరిగింది, ఉచితంగా డబ్బులు లేకుండా సర్జరీ చేశారు మణిపాల్ హాస్పిటల్లో. తర్వాత వాడుకోవడానికి ఖర్చులకు డబ్బులు పంపించారు. నేను కిడ్నీలకు ఆరోగ్యశ్రీ మీదే రాళ్ళు తీయించుకున్నాను. మా వారికి చేయి యాక్సిడెంట్ అయితే ఆయన మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ద్వారానే రాడ్ వేసి ఆపరేషన్ చేశారు. మరి ఇట్లాంటి పేద ప్రజలకు ఇట్లాంటి దెబ్బలు తగిలినప్పుడు తట్టుకోవడానికి శక్తి ఇవ్వాలంటే ఎనుముక లాంటి జగన్ ఉంటేనే కదా. అయితే ఒక సైకో రౌడీ మనల్ని పాలిస్తున్నందుకు మనం సిగ్గుపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన అంటాడమ్మా పవన్ కళ్యాణ్. మరి ఆయన మామూలుగా ఆయన కత్తికోడి అంటారు. ఆయనకి ఇన్ని ఇబ్బందులు పెట్టాడు. ఆయన సినిమాలు తీసుకుంటాడు, తర్వాత ఎవరో స్క్రిప్ట్ రాసి చదువుతున్నాడు. లేదా ఆయన అభిమానంగా వస్తున్నాడు అంటే ఆయనకి ఎవరికేం న్యాయం చేశాడు? ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏ ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పు చేశాడని నేను ఏలెత్తి చూపుతున్నాడా? లేకపోతే ఏదైనా చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది తప్పు అంటున్నాడా? ఆయన ఎవరో చెప్తే చేస్తున్నాడు, ఆయన సినిమాలు తీసుకుంటున్నాడు, టైంలో వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అది